మీకు బాధేంటండి? 5 రూపాయల వడ్డీకి మార్కెట్లో 30 లక్షలు తిప్పుతున్నారు. అయినా మీకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేక ఇన్నిసార్లు తిప్పుతున్నామంటే ఎందుకో మీరే ఆలోచించండి అమ్మా. ఇప్పుడు మీ కష్టాలకి కేర్ ఆఫ్ అడ్రస్. మీ అడ్రస్ కి మీకు కష్టాన్ని పంపించింది ఎవరు? ఇంకెవరమ్మా? ఆ దేవుడు. ఆయన మీ దగ్గర వడ్డీకి తీసుకున్నాడా? కాదమ్మా, మాకు మా కొడుకునిచ్చినట్టే ఇచ్చి మాపై రెవెంజ్ తీర్చుకున్నాడు. మీ అబ్బాయికి ఏంటండి, బంతిలా చక్కగా ఉన్నాడు. అక్కడే వచ్చిందమ్మా చిక్కు. వాడికి గాలి కొట్టి మా ఊపిరి ఆగిపోయేలా ఉంది. మాకిలా గడ్డు కాలం తెస్తాడు అనుకోలేదమ్మా. వాళ్ళందరూ అన్నాన్ని ఉండలు చేసుకుని తింటుంటే వాడు అన్నాన్ని కొండలు చేసుకుని తింటున్నాడు. మీరు చెప్పేది వింటుంటే వాడు తింటుంటే చూడాలనుందండి. దానికేం భాగ్యం, పదండమ్మా. ఇప్పుడు చెప్పండి అమ్మా, వీడిని దేవుడు నాకు ఇచ్చిన కొడుకు అనాలా, నాకు వచ్చిన కష్టం అనాలా? వీడి కడుపులో జీర్ణాశయం ఉందా లేదా శ్రీశైలం డ్యామ్ ఉందా? అంతలా తింటున్నాడు. వీణ్ణి మనుషులు మేపలేరమ్మా. ఏ సింహానికో దత్తత ఇవ్వాలి వీణ్ణి. వీడి తాకిడికి సింహం కూడా సూసైడ్ చేసుకుంటుందమ్మా. ఇలాంటి వాణ్ణి మన శత్రు దేశంలో వదిలేస్తే అక్కడ దేశానికి కరువు వచ్చి నాశనం అయిపోతుంది. ఎవన్నా ఇలాంటోణ్ణి శత్రు దేశంలో వదిలేస్తే ఆ దేశానికి కరువు వచ్చి దేశం నాశనం అయిపోతుంది అని. శత్రు దేశంలో కాదు, మా ఇంట్లో గీతోతల రాంబాబు దగ్గర వదిలేస్తే నాకు దరిద్రం వదిలిపోతుంది. ఒక 10 రోజులు మీ అబ్బాయిని మీ దగ్గర లేకుండా తీసుకెళ్తే మీకేమైనా ప్రాబ్లమా? 2 నెలలు మాకు తిండికి ప్రాబ్లం లేకుండా చేసిందని అవుతావమ్మా. ఈ సాయం చేతల్లి నీ ఫోటో పెట్టుకుని పూజ చేసుకుంటాం. ఈ ఫోటోలోని బాబు పేరు బబ్లు. ఈ బాలుడు గత 2 రోజులుగా కనబడట్లేదు. ఎత్తు 5-2 అడుగులు, స్కిన్ టోన్ బ్లాక్, లావుగా బొద్దుగా ఉంటాడు, తెలుగు మాట్లాడతాడు. మా అబ్బాయిని మాకు అప్పగిస్తే ₹1,00,00,000 స్పాట్ క్యాష్ వేడివేడిగా ఇచ్చేస్తాం. లాటరీ టికెట్ కొనాలంటే మినిమం 100 పెట్టి కొనాలి. కానీ వీడిని పడితే పైసా కూడా పెట్టక్కర్లేదు. పేపర్ చూసి చదవడం మానేసి దూరి చదువుతున్నాడంటే ₹1,00,00,000 టాపిక్ చూశాడనమాట. ఒకసారి చెక్ చేద్దాం. రాంబాబు గారు, ఓ రాంబాబు గారు, ఏంటి? పేపర్ ఒకసారి ఇస్తారేంటి? చదివిచ్చేస్తాను. పేపరా? పేపర్ నేను నీకెందుకు ఇవ్వాలి? నువ్వే కొనుక్కో. మనం మిడిల్ క్లాస్ కదండి, రోజు పేపర్ ఎందుకు చెప్పండి? నువ్వు మిడిల్ క్లాస్ ఏమో కానీ నేను చాలా రిచ్. నాకు ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉంది. అయితే చదివాడు. సర్లేండి, మీరు పేపర్ ఇవ్వకపోతే నేను వెళ్ళి కొనుక్కుని వస్తానులేండి. ఏంటో ఈ మనుషులు, పేపర్ ఇస్తే అరిగిపోతారా? అదేమైనా బంగారమా భాగ్యమా? మనమేం కొనుక్కోలేమేంటి? ఇప్పుడు పేపర్ కొందంటే మనకు కాంపిటీషన్ అయిపోతుంది. ఎలాగైనా ఆపాలి. ఏమన్నా మంగ గారు, న్యూస్ కోసం నడిచే వెళ్తారండి. ఇదిగోండి, తీసుకోండి. వద్దులేండి, ఇవ్వనన్న వాళ్ళ దగ్గర ఏం తీసుకుంటాం? నేనేదో సరదాగా అన్నానండి. హలో, నేను పేపర్ కొనుక్కుంటానని నిజంగానే అన్నానండి. అయినా వద్దులేండి. ఒకవేళ పేపర్ కొంచెం చిరిగిపోయింది మళ్ళీ అతికించి ఇవ్వమంటారు. నా పేపర్ ఎలా ఉందో అలాగే ఇవ్వమని లేనిపడి పేచీలు పెడతారు. అలాంటిది ఏమీ లేదండి. పేపర్ ఏంటండి? కావాలంటే మీరు నా షర్ట్ చించడం నేనేమనుకోను. మాట వరుస కంటారు గాని నిజంగా షర్ట్ చుప్పుకుంటారా ఏంటి? నేను వెళ్ళొస్తాను. అమ్మో, మంగగాని పేపర్ దొరికిందంటే ఇల్లు లాగా 2 వాటాలు అయిపోతుంది. చింపుకోవాలి. షర్ట్ చింపేసుకున్నారేంటండి? మీరు నా షర్ట్ చింపినా పట్టించుకొని అన్నాను కదా, అది మీరు నమ్మలేదు కదా. ఇప్పుడు నమ్మాను. థ్యాంక్స్ చెప్పాలా? నేనే మీకు చెప్పాలండి. ఎందుకు చెప్పాలన్నాను? అవసరం లేదండి. థ్యాంక్స్ వద్దన్నందుకు థ్యాంక్స్. ఈ రోజు నుంచి ఆ బండోడు దొరికి ₹1,00,00,000 మనకు దొరికేదాకా నేను దాచిన ఈ పేపర్ని కానీ రోజు రాబోయే పేపర్ని కానీ మంగకి దొరకనివ్వకూడదు. వెంటనే వెళ్ళి ₹1,00,00,000 వెతికి పట్టుకుని రావాలి. నీకు
₹1,00,00,000 కాదు, 1,00,00,000 తిప్పలొస్తాయి. రెడీగా ఉండు. ఆకలి బాగా పిల్లి మొగ్గలేస్తుంటే వీడేంటి ఇంకా రాలేదు? మంగ ఆంటీ చెప్పినట్టు వాడు ఎప్పుడు వస్తాడో, నాకు ఫుల్గా ఫుడ్ ఎప్పుడు పెడతాడో. దేవుడా, వాడు నాకు దొరికి నాకు ₹1,00,00,000 వస్తే నీకు అందులో బ్రహ్మాండమైన ఆఫర్ ఇస్తాను. బంపర్ ఆఫర్ ఎంతో తెలుసా? 1116. నీ చేతుల్లోకి ఇంకా రాని డబ్బులకే ఎంత చండాలమైన ఆఫర్ ఇచ్చావంటే వస్తే నువ్వు నాకు బెల్లం ముక్క కూడా ఇవ్వని అర్థమవుతుంది. నేను ఎదురుగా కనిపించినా తల తిప్పి చూడడేంటి? నేనే ఎదురుగా వెళ్ళాలి. అంకుల్ నేను డబ్బులేను, అంకుల్ నేను డబ్బులేను అంకుల్. ఆకులు నాకేవాడి దగ్గర ఒకడొచ్చి మూతులు నాకాడంట. అలా ఉంది నువ్వు చెప్పేది. నాకే ఒకటి దొరక్క నేను ఏడుస్తుంటే ఏడుపేట్రా? నా ఏడుపు చూస్తే మీకు అరువు పోతుంది. అలా ఏడ్చో బాగుంది. నా ఏడు పోయింది. ఎందుకు అంకుల్? ₹1,00,00,000 గురించి వీడికి చెప్తే వీడు నాకు దొరకకుండా తప్పించుకుంటాడు. పాప నువ్వు తప్పిపోయావు కదరా, నిన్ను తీసుకెళ్లి మీ అమ్మ నాన్నకిస్తే నువ్వు ఏడు పాపి నవ్వుతావు కదా. కదా, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. దేవుడా, తప్పిపోయిన వాడిని చూపించమంటే నువ్వు చూపించలేదు. వాడే నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఏంట్రా? నువ్వు చూపిస్తే 1116 ఇచ్చేవాడిని. వాడే నన్ను వెతుక్కుంటూ వచ్చాడు కాబట్టి ఆఫర్ క్యాన్సిల్ చేస్తున్నాను. రారా రేయ్, ఈ రోజు నుంచి మీ ఇంటికి వెళ్లే వరకు ఇదంతా మీ ఇల్లే. పద. అంకుల్ ఐ హర్ట్, నేను వెళ్ళిపోతున్నా. ఆగరా, సంతకాలు పెట్టిన చెక్ బుక్ ఎవరైనా పంపించేస్తాడా? నువ్వు నేను మాట్లాడతా కదా. రేయ్, గొన్న ఏనుగు గిన్నె ఏనుగు అని హత్య ఇలా మాట్లాడకూడదు. బ్రదర్ అని పిలవాలి. నువ్వు నాతో పాటు వీడిని కన్నావు కాబట్టి వీడు మాకు బ్రదర్ అవుతారు. కానీ వీడెందుకు మాకు బ్రదర్ అవుతారు? అందమైన కలగన్నాను రా. కలగంటే కూడా పిల్లలు పుట్టేస్తారా? కలగంటమంటే వీడిని కన్నానని కాదురా. ఈ బాబు వాళ్ళ అమ్మా బాబుల దగ్గర నుంచి తప్పిపోయాడు. వీడిని మళ్ళీ వాళ్ళకి అప్పగించాలని, వాళ్ళందరినీ హ్యాపీగా చూడాలని ఓ అందమైన కలగన్నాను రా. అప్పటిదాకా వీడిని డమ్మి బ్రదర్ లాగా ఫీల్ అవ్వండి. వీడి గురించి నువ్వు మమ్మల్ని ఇంతలా క్వశ్చన్స్ చేస్తున్నావంటే వీడు కూడా నీ కొడుకేమోనని మాకు డౌట్ వస్తున్నా. నా ఫేస్ ఏంటి, వీడి ఫేస్ ఏంటి, నా ఏజ్ ఏంటి, వాడి గేజ్ ఏంటి? నన్ను అనుమానిస్తే దేవుణ్ణి అనుమానించినట్టే. మీ అనుమానం పోగొడతాను. ఇట్రండి. వాడు మనతో పాటు ఉంటే నీకిష్టమైన పేస్ట్రీస్ రోజుకు 100, నీకిష్టమైన చికెన్ లాలీపాప్స్ 100, నీకిష్టమైన స్ట్రాబెరీ ఐస్ క్రీమ్స్ 100 గ్యాప్ లేకుండా తినచ్చు. వాడికి బేకరీ ఉందా? లేదు, కోట్లున్నాయి. వాడిని తెచ్చిచ్చిన వాడికి ₹1,00,00,000 ప్రైజ్ మనీ ఉంది. అందుకే వాడిని ఇక్కడికి తీసుకొచ్చా. మాటలతో కాదు, ప్రూఫ్ తో నమ్మించు. అయితే మేము నమ్ముతున్నాం. ఇక నుంచి మీ వెనకాల ఉంటాం నాన్న. రేయ్, అయితే బబ్లుని బ్రదర్ అనండి. అలాగే నాన్న. పిలవండి రా బ్రదర్ అని. పిలవడానికి వాడు అక్కడ ఉంటే కదా. ఇక్కడే ఉండాలి. ఎక్కడున్నాడు? రే బబ్లు, వెంట ఇటు వచ్చారా? వచ్చామంటే వచ్చేయడానికి వీడే మార్కెట్ కి రాలేదు. గీత దాటి మా వైపుకి వచ్చాడు. అంటే మన బార్డర్ దాటి పక్క కంట్రీకి వచ్చినట్లు లెక్క బాబు. రాంబాబు, వాడు తెలివికి వచ్చేసాడు. కానీ నీకు తెలుసుగా రూల్స్. వీటిని పంపడం కుదరదు. అవును, కుదరదు. ప్లీజ్ పంపించేసేయండి. ఎందుకంత కంగారు పడుతున్నా? ఇంతకీ ఎవడు వీడు? వాడు మా బంధువుల అబ్బాయి. నాకు నమ్మకం లేదు. వీళ్ళ అమ్మా నాన్న ఎక్కడుంటారో చెప్పు, వాళ్ళని చూశాక నమ్ముతాను. నీకిప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నీకేదో ఉపయోగం ఉంటే తప్ప నువ్వు ఇంత కంగారు పడవే. దీనికి లాంగ్వేజ్ కాదు, బాడీ లాంగ్వేజ్ కూడా బాగా తెలుసు. వాళ్ళు చెప్పరు గాని. బాబు, నువ్వెవరు? మీ అమ్మా నాన్న ఎవరు? నేను మా చుట్టాల పైన చెప్తున్నాను కదా. కదరా బబ్లు.
అవునండి. చూసావా వాడు కూడా అవుననే అంటున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? వాడిని ఇటు పంపించు. అయితే మీ నాన్నని 10,000 ఇటు పంపించమను. 10,000? ఇవ్వలేదనుకుంటా గానీ పదండ్రా వీడి లోపల తీసుకెళ్దాం. వద్దు వద్దు, 10,000 కదా ఇస్తాను. నీ వాళ్ళకని చూస్తుంటే ఇంకా 10 అడిగినా ఇచ్చేలా ఉన్నావు. అమ్మా ఇంకో 10 అడగమ్మా. రే 10,000 అడిగితే ఓకే అన్నాను కదా అని ప్రాణాలు కూడా అడిగేసేలా ఉన్నారు. మంగా, నువ్వు అడిగిన 10,000 ఇస్తాను. వాడిని ఇటు పంపించు. సరే ఇవ్వు. తెస్తాను. ఇదిగో 10,000. బాబు బబ్బులు అటు వెళ్ళు నాన్న. వెళ్ళు నాన్నా. నాన్న బబ్బులు, నాకెప్పుడైనా డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు పిలుస్తాను, అప్పుడు రా. వెంటనే వెళ్ళి ఆ బబ్బులు గారి అడ్రస్ కనుక్కోకపోతే ఈ మంగ చేతుల్లో నా పనైపోతుంది. ఇంట్లో ఎవరు లేరండి. ఇంట్లో ఉండి ఎవరు లేరంటారేంటండి? ఇంట్లో ఎవరు లేరంటే వినరే? ఉండి లేరంటే ఎలా నమ్ముతామండి? ఎవరు లేనింటికి తాళం వేసి ఉంటుంది కదా. అవును. మరైతే చూడండి, మా తలుపుకి కూడా తాళం వేసే ఉంటుంది. లోపలుండి బయట తాళం వేసుకున్నారేంటండి? నేను లోపల లేను కాబట్టి. ఈవిడ మన రూట్లోకి రావట్లేదు. మనమే ఆవిడ రూట్లోకి వెళ్ళి మన రూట్లోకి తెచ్చుకోవాలి. కరెక్టే, లోపల మీరు లేరు, నేను నమ్ముతున్నాను. పోనీ మీ వారుగానే ఏమైనా ఉన్నారండి? ఏమండి మీరున్నారా? లేనే, 2 రోజుల క్రితమే టూర్ వెళ్ళిపోయాను కదా. మా వారు కూడా 2 రోజుల క్రితమే టూర్ వెళ్ళారటండి. ₹1 దొరుకుతున్నాయన్న ఆనందంలో నాకు పిచ్చెక్కి రాంగ్ అడ్రస్కి వచ్చారా? లేకపోతే పిల్లోడు తప్పిపోయిన బాధలో వీళ్ళకి పిచ్చెక్కి ఇలా బిహేవ్ చేస్తున్నారా? ఒకసారి మళ్ళీ అడ్రస్ చెక్ చేస్తే పోనా? అడ్రస్ కరెక్ట్ గానే ఉంది. లోపల అలా మాట్లాడుతున్నారేంటి? ఇంకోసారి ట్రై చేద్దాం. ఏమండి? అబ్బా ఏంటండి? ఈ మధ్య మీ పిల్లాడు బబ్బులు ఏమైనా తప్పిపోయాడా? ఏళ్ళ పిల్లాడా? ఏళ్ళ పిల్లాడేం తప్పిపోలేదండి. ఆయ్ మీరెవరు? ఆయ్ ఏళ్ళ బంధువుని. ఇంట్లో మీరైనా ఉన్నారా? మీరు లేరా? లేనండి. ఈ రోజు ఉదయమే మా ఊరు శ్రీకాకుళం వెళ్ళిపోయానండి. ఉండి లేరని చెప్పి నాతో ఎందుకండి ఆడుకుంటున్నారు? ఈవిడ మీతో ఎందుకు ఆడుకుంటుందండి? ఆవిడ లేరని చెప్తే నమ్మరే? స్ట్రైట్ గా ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్తారా? అడగండి. మీరు కావాలని ఇలా సమాధానం చెప్తున్నారు కదా? అవును. నేను ఇందాక నుంచి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఇంత బాధపడుతుంటే మీకు చీమ కుట్టినట్టు కూడా లేదండి? మేం కూడా సమాధానం చెప్తాము, ఆ తర్వాత మీరు మాట్లాడుకుని వెళ్ళిపోతారండి. చెప్పండి. మేము ఒక్క పాలు మిమ్మల్ని అడిగినందుకే మీరు ఇలాగైపోతుంటే ఆ బబ్బులు ఎవడో మాకు తెలియకుండానే మీలాంటి వాళ్ళకి 100 మందికి సమాధానం చెప్పడానికి మేమేటైపోవాలండి? అంటే మీ అడ్రస్ కరెక్టే, నువ్వు రాసుకుందే రాంగు. బయలుదేరుతున్నావా? చచ్చింది గొర్రె. పర్లేదు. నానా ఆ బబ్లు గారిని ఎంత అడిగినా తన అడ్రస్ తెలీదంటున్నా నానా. పదండి. రే నాన్న బబ్లు, కొంచెం అడ్రస్ గుర్తు చేసుకోరా. నాకు ఆకలేస్తోంది. రే బబ్లు, స్వీట్ లేవరా? చూడండి, ఆకలేస్తుంది. ఇప్పుడే తిన్నావుగా? సరిపోలేదుగా.
ఏంటన్నా వీరు? కోటిలో ఈ స్వీట్ ఎంతమ్మా? ఓకే. నాకు ఆకలి. ఒరేయ్ వీడికి ఇడ్లీ. స్వీట్లు తిన్నాక ఇడ్లీ ఏంటి నాన్న? ఇన్ని స్వీట్లు తిన్నాక ఆకలి ఏంట్రా? వీడి ఆకలికి లాజిక్ లేనప్పుడు మనం పెట్టే ఫుడ్కి మాత్రం ఆర్డర్ ఎందుకురా? ఏంటి దీనికే? మరి దేనికి తిరిద్దురా? అంతకు మించి. వీడి పేరు బబ్లునా బుర్రా గుహ నాన్న? పెట్టింది పెట్టినట్టు లోపల పడేస్తున్నాడు. కష్టమే నాన్న. కష్టపడకుండా కోటు వచ్చేస్తుందిరా. లేట్ చేయకు. ఏం చేయను? జీడిపప్పు ఉప్మా చెయ్యి. నీకు బాగా వచ్చు కదా. వీడికెలా తెలుసు? నీకెలా తెలుసు? అది నేను మనిషిని చూస్తే ఏ వంట బాగా చేయగలను చెప్పేయగలను. తిండి కోసం బతికే వాళ్ళని చూసాం, కానీ తిండి కోసం పుట్టిన వాడిని నిన్నే చూస్తున్నాం రా. కోటు వస్తుందంటే ఉప్మా చేయటం ఎంతసేపు రా? ఇప్పుడు ఉప్మా చేసి తీసుకొస్తాను రా. అందాకేం లేవా? ఏమీ లేవా? కూరగాయలు ఉన్నాయి. అయితే పట్రా. నాన్న ఎలాగో మనము తినాలి కదా, మనకు అండి బబ్లుతో పాటు మనము కలిసి తినేద్దాం. రేయ్ కూరగాయలు చెక్కావా తిన్నావా? చెక్కుతూ తిన్నాను నాన్న. మా బాబే ఉప్మా ఖాళీ ఉందా? మొత్తం ఖాళీ. అసలు ఏం తిన్నాను? ప్లేట్లు తినరా. డైనింగ్ టేబుల్ మీద తినే వాళ్ళం కదా నాన్న. వీడికి మనం చేసే మర్యాదలు చూస్తే మంగకి డౌట్ వస్తుందిరా. అవును నాన్న. కోట 17. తీసుకో మొత్తం తిను. ఏం చేశారు? అయిపోయింది కదా. ఉప్మా అయిపోయింది అంటే ఆకలి లేదు. అమ్మా పందికొక్కు ఇంట్లో తిరిగితే ఇల్లంతా గుల్ల చేస్తుందని నాకు ఇప్పుడే అర్థమైందమ్మా. ఎలా అర్థమైంది? రాంబాబు వాళ్ళ ఇంట్లోకి మన ద్వారా బబ్లుగాడు వచ్చాడు కదా, వాడిని చూసి. వాడిని ఇంకా ఎంతకాలం ఉంచుదామమ్మా? ఆ రాంబాబు వాళ్ళతో పాటు మనం ఇంట్లో దిగినప్పుడు మనం ఏమనుకున్నాం? ఆ రాంబాబుని ఇల్లు ఖాళీ చేయించాలని, మనం ఒక్కరమే ఇంట్లో ఉండాలని. ఆ రాంబాబు ఇల్లు ఖాళీ చేసేదాకా ఆ బబ్లు పందికొక్కు రాంబాబు ఇంట్లోనే ఉంటుంది, ఇల్లు గుల్ల చేస్తూనే ఉంటుంది. ఈలోపు ఈ విషయం రాంబాబుకు తెలిస్తే ఇంటికి బదులు పందికొక్కు గుల్ల గుల్ల అవుతుంది. అంటే ఆ బబ్లుగాడు అవుతాడు. మనమే బబ్లుగాడిని అక్కడికి పంపించామన్న విషయం రాంబాబుకి ఎలా తెలుస్తుందిరా? మనం వెళ్ళి చెప్తావా ఏంటి? బియ్యంలో రాళ్ళలా బబ్బులు గాన్ని మీరే మాలో కలిపేసి నా జీవితాన్ని గంగలో కలిపేద్దాం అనుకున్నారా? చెప్తా మీ పని. కోటి అంటే కోట అంటావేంటి? కోటి ఎప్పుడు వస్తుంది?
కోర్టు వస్తుంది అనుకుంటే మన కష్టాలు వచ్చారా? మీరు అలా సీరియస్ గా చూడకండి రా, నాకు భయం వేస్తుంది. నీ భయం తర్వాత కోర్టు వస్తుందనుకుంటే కష్టాలు వచ్చాయంటావేంటి? ఆ బబ్లు గాడు మంగతో కలిసి మనకు దెబ్బ కొట్టాడు రా. బబ్లు గాడి బాబు వాడికి తిండి పెట్టలేకపోతుంటే మంగ ప్లాన్ చేసి తెలివిగా వాడిని మనకంట కట్టింది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? నాన్న, నువ్వు ఆ మంగకి బుద్ధిచ్చేలాగా చెయ్యి. మేము ఆ బబ్లుకి ఒక రౌండ్ వేస్తాం. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? పనులేం లేవా? ఎందుకు లేవు? ఏమున్నాయి? నీ పంచురాలు కదా, అదే ఇప్పుడు నాకు ముఖ్యమైన పని. అంటే అదే నీకేం కావాలో చేయాలి కదా. అయితే వెంటనే పదండి, బయటికి వెళ్ళి 2 మటన్ జంబో ప్యాకులు తినేసొద్దాం. అయ్యో అదెంత పని? దానికి నేనక్కర్లేదు, మా వాళ్ళు చాలు. ఎరా తీసుకెళ్తారా ఇక్కడ ఇచ్చేస్తారా? జంబో ప్యాక్ అట. ఎక్కడికో ఎందుకు నాన్న, ఇక్కడ ఇచ్చేస్తాం. ఇచ్చేయండి. 1 2 3 అబ్బో అమ్మా అయ్యో అమ్మా అయ్యో అబ్బో అమ్మా అయ్యో అమ్మా అమ్మా అయ్యో అబ్బో అయ్యో అమ్మా అమ్మా అయ్యో అబ్బో అయ్యో నన్ను కొడుతున్నాడు రా. తప్పిపోయానని చెప్పి కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ అని చెప్పి మమ్మల్ని మోసం చేసి మా ఇంట్లో మరి తిన్నావు కదా, ఇవి కూడా తిను. బాబు వాడిని వదలకండి రా. వాడిని వదలకండి రా, మనల్నే మోసం చేస్తాడా? పోలీసులకు అప్పగిస్తే గుంట నక్కలు కూడా బయటకు వస్తాయి. రాంబాబుకి 10,000 తిరిగిచ్చేస్తే నా మీద పోలీస్ కేసు పెట్టడు. తర్వాత పాపం ఈ బబ్లు గాడికి ఏదో ఒక దారి చూడాలి. నా జీవితంలోకి ఈ రోజు ఒక స్త్రీ వస్తుందని దినఫలాల్లో రాసింది సార్. ఈ అమ్మాయి ఎవరు నువ్వు? మన పక్కింటోళ్ళు తెలియదంటే ఎవరైనా నమ్మొచ్చేమో గాని పక్కలో ఉన్నోళ్ళు తెలియదంటే ఎవరు నమ్ముతారు సారు?